హై లెవెల్ మీటింగ్ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది విజయ్కి అనే ప్రశ్న వస్తుంది. సో ఏదో ఒక బలమైనటువంటి అంశం గురించి డిస్కస్ చేశారు. ఆ బలమైన అంశం ఏంటి అంటే సిబిఐ విచారణ ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళొచ్చారు. కొత్తగా ఏముంది, కొంతమంది న్యాయ కోవిదులతో ఆయన మాట్లాడతారు, వాళ్ళ లీగల్ ఎక్స్పర్ట్స్ ఏదో గైడ్ చేస్తారు, అది వెళ్ళి చెప్పేసి వస్తారు, అయిపోతుంది. అంతకుమించి పెద్దగా ఏమి ఉండదు. కానీ ఒక హై లెవెల్ మీటింగ్ని ఆయన కండక్ట్ చేశారు, కీలకమైన నాయకులు అందరితో డిస్కస్ చేశారు అంటే ఖచ్చితంగా అది రాజకీయాలకు సంబంధించిన అంశం అనే అభిప్రాయాలు ఉన్నాయి. మరోవైపు ముందుగానే ఢిల్లీ వెళ్తున్నారు విజయ్. 16వ తారీఖు వెళ్లాల్సింది. సహజంగా సిబిఐ విచారణకు వెళ్లాల్సి ఉంటే నార్మల్గా అయితే 16th, అందులోనే ఎన్నికలు దగ్గరగా ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఇంత టైంని ఢిల్లీలో ఆయన స్పెండ్ చేస్తారా? నార్మల్గా అయితే ఖచ్చితంగా చెయ్యరు. ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రముఖులైనా సరే ఇంత టైం 2-3 రోజుల పాటు ఒక పూట విచారణ కోసం ఇంతసేపు వెళ్ళి అక్కడ ఉండాల్సినంత అవసరం లేదు. ఖచ్చితంగా 16th అర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్తారు, లేదంటే 15th నైట్ బయలుదేరి వెళ్తారు. కానీ విజయ్ చాలా అర్లీగా 2 days ముందే ఢిల్లీకి వెళ్తున్నారు. అట్ ది సేమ్ టైం బీజేపీ మంత్రాలు జరుపుతూ ఉందంటూ తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ పెద్దలతో విజయ్ మాట్లాడే అవకాశం ఉంది రేపు. దానికోసమే ఇంత అర్లీగా వెళ్తున్నారు అంటూ తెలుస్తోంది. అతి త్వరలో ఒక కొత్త పొత్తు తమిళనాడులో తెర మీదకి రాబోతోంది అనే చర్చ జరుగుతోంది. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? విజయ్ బీజేపీతో కలిసి వెళ్తాడా లేదా? బీజేపీతో కలిసి వెళ్ళొచ్చా లేదా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. వెళ్ళొచ్చా, వెళ్తాడా? ఎందుకంటే వెళ్తాడా లేదా అనేదానికి వెళ్ళొచ్చా లేదా అంటే ఖచ్చితంగా బీజేపీ అవసరం విజయ్కి ఉందా లేదా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. బీజేపీ అవసరం కనిపిస్తుంది. సరే, సిబిఐ విచారణ, సిబిఐ నోటీసులు లాంటివి సహజంగా మనం చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు చెప్తూ ఉంటాయి, వాషింగ్ మిషన్ పార్టీ అని చెప్పేసి. ఎందుకంటే అప్పటి వరకు ఎన్ని కేసులు ఉన్నా, ఎంత పెద్ద అవినీతి కేసులు ఉన్నా, ఇంకే కేసులు ఉన్నా సరే అప్పటి వరకు సిబిఐ, ఈడీ లాంటి ఎన్ని దర్యాప్తు సంస్థల మధ్యలో విచారణలో ఇరుక్కుపోయిన వాళ్ళైనా సరే బీజేపీలోకి వెళ్ళిన వెంటనే వాషింగ్ మిషన్లోకి వెళ్ళినట్లుగా చాలా ఫ్రెష్ అయిపోతారు, వాళ్ళ మీద ఏ ఇబ్బందులు ఉండవని సహజంగా విమర్శలు చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ సిబిఐ కేసు అనేది కొంత ఇబ్బంది పెట్టే అంశమే విజయ్ని. ఖచ్చితంగా కావాలంటే గట్టిగా బిగించేయచ్చు, ఉచ్చు బిగించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరు ఇద్దరు కాదు, మోర్ దెన్ 40 కామన్ పీపుల్ లాస్ దేర్ లైఫ్స్. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి, 40 మంది ప్రాణాలు కోల్పోయారు, 41 మంది. సో ఖచ్చితంగా ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. ఇలాంటి విషయాల్లో నిజంగా ఉచ్చు బిగించాలనుకుంటే విజయ్కి చాలా ఈజీగా బిగించేయచ్చు. ఎందుకంటే ఆ రోజు విజయ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయంటూ స్థానిక పోలీసులు కూడా ఈ విషయంలో తమ రిపోర్ట్లో ఇచ్చారు. ఎందుకు విజయ్ చాలా లేట్గా వచ్చారు, ఆల్మోస్ట్ 6 hours లేట్గా వచ్చారు. అండ్ అక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కూడా ఎంతమందికి అయితే పర్మిషన్ ఉందో అంతకి చాలా రెట్లు ఎక్కువ మంది వచ్చారు, కొన్ని వేల మంది ఎక్కువగా వచ్చారు. వాళ్ళకి ప్రాపర్గా అక్కడ ఫెసిలిటీస్ లేవు, వాటర్ బాటిల్స్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ ఏవీ లేవు. సో ఇంత నిర్లక్ష్యంగా, ఇంత పేలవంగా అక్కడ ఉన్నటువంటి టీం ఉంది కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ అంతా టీవీకేకే వస్తుంది, పార్టీనే చూసుకోవాలి కదా, పార్టీ మీటింగ్ కదా అని చెప్పేసి చాలామంది అంటూ వచ్చారు. పోలీసులు కూడా ఇవే విమర్శలు చేశారు. ఆ తర్వాత ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో సిబిఐ విచారణ కోసం కోర్టు ఆర్డర్ చేయడాన్ని మనం చూసాం. దీంట్లో చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి అని చెప్పి, ఎందుకు విజయ్ తన మీద ఏదో కుట్ర జరుగుతోంది, ప్రభుత్వం కుట్ర చేస్తుంది, పోలీసులు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి కాబట్టి ఒక కమిటీని ఆర్డర్ చేశారు. ఈ నేపథ్యంలో గతంలోనే 2 సార్లు విచారణకు వెళ్ళొచ్చారు విజయ్, ఇటు సిబిఐ విచారణకు వెళ్ళొచ్చారు. మా పార్టీకి ఈ విషయానికి ఏ సంబంధం, తొక్కిసలాట మా బాధ్యత ఎలా అవుతుంది అని చెప్పారు. అలాగే ఆ కుటుంబాలకు కొంత కాంపన్సేషన్ కూడా ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ కేస్ పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఖచ్చితంగా దానికి న్యాయం జరగాలి. 40 మంది ప్రాణాలు పోయాయి కాబట్టి ఆ విషయంలో చాలా సీరియస్గా ఉంది సిబిఐ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్కి ఇది కొంత తలనొప్పి కలిగించే అంశమే. మరోవైపు అన్నిటికంటే ముఖ్యమైనది, ఇప్పుడు నిన్న మొన్నటి వరకు చాలా అగ్రెసివ్గా ఉండి ఏ మచ్చ లేదు నా మీద, ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పుకుంటున్నటువంటి విజయ్కి ఇప్పుడు త్రిష అంశం చాలా పెద్ద విషయంగా మారింది. ఎన్నికలకు ముందు భార్యతో నైతికంగా ఇది చాలా పెద్ద దెబ్బ. ఎన్నికలకి అతి కొద్ది దూరంలో ఉన్న సమయంలోనే ఈలోపు భార్య నోటీసులు ఇవ్వడం, వేరే వాళ్ళతో అఫైర్ ఉంది తన భర్తకి అని చెప్పడం, కొడుకు కూడా విజయ్ని అన్ఫాలో చేస్తూ మనం చూసాం. ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అన్ఫాలో చేయడం, ఒక పోస్ట్ పెట్టడం. మరోవైపు త్రిష విజయ్ కలిసి పెళ్లికి వెళ్ళడం. దే వాంటెడ్ టు మేక్ ఇట్ అఫీషియల్ బికాజ్ లేనిపోని ఊహాగానాలకు అవకాశం ఇవ్వకుండా, లేనిపోని గాసిప్స్కి అవకాశం ఇవ్వకుండా అఫీషియల్గా చేయడానికి అన్నట్లుగా ప్రయత్నించారు. విజయ్ అలా ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. కానీ డిఎంకే అక్కడితో ఆగుతుందా? లేదు. ఫ్యామిలీని సరిగా చూసుకోలేనివి రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాం అనే మాటను అనకుండా ఉంటారా? రేపు ఈ మాటలను ఎదుర్కోవాలంటే విజయ్ ఒక్కటి పని అవుతుందా? 40 మంది ప్రాణాలు తీశారు మీరని చెప్పేసి అంటే విజయ్ ఏం సమాధానం చెప్పుకోగలుగుతారు? ఫర్ దీస్ ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటితో పాటు సింగిల్గా అధికారంలోకి రాలేడన్న విషయం విజయ్కి అర్థమైపోయింది. హీ కెన్ బి ఏ ఫోర్స్, ఏ స్ట్రాంగ్ ఫోర్స్.
ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వగలుగుతారన్న నమ్మకం ఉంది, కానీ తానే పూర్తిగా అధికారంలోకి రాలేనన్న నమ్మకం విజయ్ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ లాంటి జాతీయ పార్టీ సపోర్ట్ ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ సపోర్ట్ ఉంటే విజయ్కి ఎంత పెద్ద ప్లస్ అవుతుంది. ఇక సిబిఐ నోటీసులు ఎందుకు వస్తాయి, ఆ తర్వాత ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా స్ట్రాంగ్గా విజయ్కి తోడుగా ఉంటారు బీజేపీ. వేరే విషయాలు ఇబ్బంది ఉండదు, ఫినాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. మనం చూసాం ఏపీలో దట్ ఈస్ ద ఈక్వేషన్. మనకి మంచి రిజల్ట్ ఇచ్చింది ఏపీలో ఇప్పటికే కూటమికి, బీజేపీ, టీడీపీ, జనసేనకి. సో సిమిలర్ ఈక్వేషన్ని ఇప్పుడు తమిళనాడులో కూడా బీజేపీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందా? దీనికి మరొక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. గతంలో ఏపీలో ఇటు తెలంగాణకు సంబంధించి మరి ఏపీకి సంబంధించి అనేది పక్కన పెడితే ఎన్టీఆర్ని దగ్గర చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నించడం. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదో సినిమాల గురించి మాట్లాడడానికి అని చెప్పేసి అమిత్ షా ఎన్టీఆర్తో భేటీ అవ్వడం చూసాం మనం, జూనియర్ ఎన్టీఆర్తో. అమిత్ షా వచ్చి జూనియర్ ఎన్టీఆర్తో సినిమాల గురించి మాట్లాడరని మనకు తెలుసు, రాజకీయాల కోసమే అని కూడా మనకు తెలుసు. బట్ అసలు విషయం బయటకు రాకపోయినప్పటికీ బీజేపీ ఆల్వేస్ ట్రై టు అట్రాక్ట్ పాపులర్ ఫిగర్స్, వెరీ అట్రాక్టివ్ ఫిగర్స్ ఇంటూ దేర్ పార్టీ, ఇంటూ దేర్ సైడ్. సో ఇప్పుడు అదే విషయాన్ని బీజేపీ మరొకసారి ఇంప్లిమెంట్ చేయబోతోందా అంటే ఖచ్చితంగా సంకేతాలు అవుననే అంటున్నాయి, చాలామంది ఒపీనియన్స్ అవుననే అంటున్నాయి. మీకేమనిపిస్తుంది? ఖచ్చితంగా డిఎంకేను ఎదుర్కోవాలంటే బీజేపీకి దగ్గర అవ్వాల్సిందేనా విజయ్కి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్గా వెళ్ళడానికి బీజేపీ సపోర్ట్ అవసరం అవుతుందా? లేదు అంటే మొన్న మధ్య ఇలాంటి రూమర్స్ వచ్చిన సమయంలో కూడా బీజేపీ కానీ టీవీకే కానీ ఇద్దరి నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది, అలాంటిది ఏమీ లేదు, ఏ పొత్తులు లేవని చెప్పేసి. బట్ పరిస్థితులు మాత్రం చాలా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. కొత్త పొత్తులు పొడిచే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. బీజేపీకి ఉన్న అవసరం, విజయ్ ఉన్నటువంటి వల్నరబిలిటీ, ఈ రెండు కూడా వీరిద్దరిని దగ్గర చేసే అవకాశాలు. వల్నరబుల్ స్ట్రాంగ్ ఫోర్స్ని ఎప్పుడూ బీజేపీ వదులుకోదు. అవసరమైతే ఇన్ఫ్యాక్ట్ చాలామంది అభిప్రాయాల ప్రకారం బీజేపీనే వాళ్ళని మరింత వల్నరబుల్గా మారుస్తుందని కూడా చెప్తుంటారు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే నయనారే కామెంట్స్ చేశారు. ఫస్ట్ త్రిష గురించి అసలు కామెంట్స్ చేసిందే నయనార్ కదా. నయనార్ నరేంద్రన్ బీజేపీ తమిళనాడు అధ్యక్షులు కామెంట్ చేశారు, నువ్వు నీ కుటుంబానికి దగ్గరగా ఉంటే మంచిది, అనవసరమైన తిరుగుతున్నావు అంటూ మాట్లాడితే అప్పుడు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు విజయ్ కూడా. సో ఓవరాల్గా సిచ్యువేషన్స్ చాలా ఫాస్ట్గా మారుతున్నాయి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది? బీజేపీతో విజయ్ పొత్తు పెట్టుకుంటారా అనే ప్రశ్న, ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అయ్యారు. అండ్ సర్ప్రైజింగ్లీ 90% అవుననే సమాధానం చెప్తున్నారు. కేవలం 10% మాత్రమే కాదంటున్నారు. 90% అవుననే వాళ్ళ అభిప్రాయాలను చెప్తున్నారు. మరి కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. హఫీజ్ కామెంట్ చేస్తున్నారు, బీజేపీతో పెట్టుకుంటే విజయ్ అంట. ఐ కాంట్ అండర్స్టాండ్ దట్ ఆన్సర్, బట్ ట్రై టు మేక్ ఇట్ క్లియర్. దయచేసి మీరు ఇంకొంచెం క్లియర్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ అభిప్రాయాలు ఏవైనా ఉంటే. అండ్ మీ అభిప్రాయాల్ని మాతో షేర్ చేసుకోండి. మీకు ఎలాంటి వ్యూస్ ఉన్నాయి ఈ విషయంలో కామెంట్ చేయండి.